నమస్తే. అందరికీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదా? ఒబేసిటీ అనేది కంట్రోల్ అవ్వట్లేదా? ముఖ్యంగా కాలేజీ పిల్లల నుంచి పెద్దవాళ్ళకు స్త్రీలలో పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారా? సో నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. టుడే సంజయకి స్వాగతం. భారతదేశంలో మధుమేహానికి, ఒబేసిటీకి, పీసీఓడి రాకుండా ఉండడానికి మంచి మెడిసిన్ 2500 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. బట్ మహర్షులు చెప్పినటువంటి మనం నమ్మం కాబట్టి ఆధునిక యుగంలో ఎయిమ్స్లో డయాబెటియాలజిస్ట్ ఎవరైతే బిఎన్ రావు డాక్టర్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క పరిశోధనలో మెంతులు అనేవి అత్యద్భుతంగా పనిచేస్తాయని వాళ్ళ యొక్క పరిశోధనలో తేల్చారు. అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత పనిచేస్తాయి అంటే 500 mg ఆఫ్ మెటాఫార్మిన్కి ఈక్వల్గా ఒక స్పూన్ మెంతు పొడి అనేది పనిచేస్తుందని వాళ్ళు కనిపెట్టారు. సో అది ఏ విధంగా తీసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా 3 పూట్ల డైట్లో కంపల్సరీ 1 స్పూన్ కింద మెంతిపిండి కనుక లోపలికి తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. అది భోజనం మొదటి ముద్దలో కలిపి తీసుకున్నా, లేదా కర్డ్లో నానబెట్టేసి 1 స్పూన్ మెంతిపిండి 1 కప్పు కర్డ్లోకి కలిపి తీసుకుంటున్నా, లేదంటే మజ్జిగలో కలిపి తాగుతున్నా, డైరెక్ట్ మెంతిపొడిని నోట్లో వేసుకొని చప్పరిస్తున్నా, ఏ విధంగా తీసుకున్నా కానీ 500 mg ఆఫ్ మెటాఫార్మిన్కి ఈక్వల్గా పనిచేయడం అనేది గమనించారు. సో ఎవరైతే ప్రతిరోజు ఈ మెంతిపిండిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ డయాబెటీస్ రాకుండాను, ఒబేసిటీ తగ్గించడంలోనూ, నెక్స్ట్ పీసీఓడి సమస్యని తగ్గడంలో కూడా ఈ మెంతిపిండిని అత్యద్భుతంగా పనిచేస్తుందని పరిశోధనలో తేలిందంట. అందువల్ల ప్రతి ఒక్కరికి పిల్లల్లో ఇవాళ నుంచే మెంతిపిండి అనేది అలవాటుగా చేసినట్లయితే మనకి డయాబెటీస్ అనేది పిల్లల్లో కూడా రాకుండా, ఒబేసిటీ ఫామ్ అవ్వకుండా, బెల్లీ ఫ్యాట్ రాకుండా మంచిగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.